చాలా ఏళ్లుగా షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఒంట్లో నాడీ వ్యవస్థ దెబ్బతినిపోతుంది. రక్తనాళాలు కూడా పాడైపోతాయి. దీంతో స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతుంది. ఇలాంటప్పుడు కాళ్లకు పాదాలకు దెబ్బలు తగిలినా, గాయాలైనా పెద్దగా నొప్పి బాధలు కనిపించవు. దీంతో చాలామంది పాదాలపై గాయాలను పుండ్లను పెద్దగా పట్టించుకోరు. ఈ పరిస్థితి చివరకు డయాబెటిక్ ఫుట్ అల్సర్లకు దారితీస్తూ ఉంటుంది. మరికొందరేమో షుగర్ అదుపులోనే ఉందని, మాకేం కాదులే అనుకుంటూ పాదాల సంరక్షణ విషయంలో అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఈ రెండు రకాల ధోరణులు మంచివి కాదంటారు డాక్టర్లు. డయాబెటిక్ ఫుట్ అల్సర్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పదేళ్లకు మించి షుగర్ జబ్బు ఉన్నప్పుడు సహజంగానే దాని ప్రభావం మన శరీరంలోని అన్ని అవయవాలపైన ఉంటుంది. షుగర్ దాడికి ముఖ్యంగా మనలోని నాడీ వ్యవస్థ రోజురోజుకి కుదేలైపోతుంటుంది. అన్నింటికి మించి కాళ్లలోని నాడులు దెబ్బతినిపోతాయి. నరాల మీద ఉండే మైలిన్ అనే పూత తగ్గిపోవడంతో పాటు నరం లోపల సంకేతాలను అటు ఇటు చేరవేసే యాక్సోప్లాజం అనే పదార్థం బాగా తగ్గిపోతుంది. దీనికి తోడు రక్తనాళాలు కూడా దెబ్బతినిపోతాయి. ఫలితంగా స్పర్శ తగ్గిపోతుంది. దీంతో కాళ్లకు దెబ్బ తగిలినా, కాళ్ల మీద పుండు పడినా మధుమేహులకు నొప్పి బాధ సరిగ్గా తెలియవు. నొప్పి బాధలు లేకపోవడంతో చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తారు. చివరికి కాళ్లపై పాదాలపై పుండ్లు ఎంతకీ తగ్గని రాచపుండుల్లాగా మారుతాయి. షుగర్ ఉండే వాళ్లకు చాలా కామన్గా యాజ్ ఎ వాస్కులర్ సర్జన్ చూసేది అంటే పాదాల్లో సమస్యలు. ఈ పాదాల సమస్యలు ఎందుకు వస్తాయి? పాదాల్లో మనకు రక్తనాళాలు ఉంటాయి, తర్వాత నరాలు నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వ్స్ అనేది మజిల్స్కు, తర్వాత టెండన్స్కు, బోన్స్కు అంతా సప్లై చేస్తుంది. ఈ డయాబెటీస్ ఉండే వాళ్లకు 10-15 సంవత్సరాల తర్వాత షుగర్ కంట్రోల్లో లేకపోవడంతో ఈ నరాలు అనేది దెబ్బతింటాయి. ఈ స్పర్శ తెలిచే నరాలు అంటే సెన్సరీ న్యూరోపతి అంటాం, డయాబెటిక్ సెన్సరీ న్యూరోపతి. ఈ స్పర్శ తెలిచే నరాలు ఒకవేళ ఎఫెక్ట్ అవునట్టయితే పేషెంట్స్కు స్పర్శ ఉండదన్నమాట. స్పర్శ లేకపోతే ఏదో చిన్న దెబ్బ తగిలినా కానీ, గాజు పెంచు కదిలినా కానీ, నెయిల్స్ కానివ్వండి, ఏదో ఒక చిన్నది గాయం కానివ్వండి, వాళ్లకు తెలియదన్నమాట. మామూలుగా ఏంటి, మనకు స్పర్శలు బాగుంటే ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ తగిలితే మనం విత్డ్రావల్ అనేసి చేసుకుంటాం. ఆ పెయిన్ ఉండకపోవడంతో వాళ్ళకి తెలియదన్నమాట, లోపలే ఉండిపోతుంది. దాని నుండి పుండు ఫామ్ అవుతుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఈ పుండ్లు మానకుండా ఇన్ఫెక్షన్ దారిపడతాయి అన్నమాట. ఇన్ఫెక్షన్ దారిపడి దానిలో ఇన్ఫెక్షన్ నుండి గ్యాంగ్రీన్ తయారవుతాయి. కొంత పేషెంట్స్లో ఈ గ్యాంగ్రీన్ ఎంత సివియర్ అవుతుందంటే వాళ్లకు యాంపిటేషన్ రిస్క్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మధుమేహం మూలంగా నాడీ వ్యవస్థ దెబ్బతినిపోవడంతో కాళ్లకు పాదాలకు స్పర్శ తగ్గిపోతుంది. ఈ దశలో రోగులు తమ సమస్యను రకరకాలుగా వర్ణిస్తుంటారు. దూది మీద నడుస్తున్నట్టుందని, ఇసుక మీద నడుస్తున్నట్టుందని, గాజు పెంకల మీద నడుస్తున్నట్టుందని, రాత్రిపూట నిద్రలో కాళ్ళు మంటలు పెడుతున్నాయని, గుండు సూదులు గుచ్చినట్లు ఉంటోందని, తిమ్మిర్లు పడుతున్నాయని, చీమలు పాకుతున్నట్లుగా ఉంటోందని చెబుతుంటారు. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. అశ్రద్ధ చేసే కొద్దీ కాళ్లలోనూ పాదాల్లోనూ పుండ్లు పడి అవి మానకుండా పోవడంతో పాటు గ్యాంగ్రీన్ వంటి తీవ్రస్థాయి సమస్యలకు దారితీసి కాళ్ళు పాదాలను తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని గుర్తుంచుకోవాలి. ఫుట్ అల్సర్స్ చికిత్స ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. ఆ ఫుట్ అల్సర్ ఏ స్టేజ్లో వచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా పుండ్లు రాకుండా, అల్సర్స్ రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం అందరం వినే ఉంటాము. అది డెఫినెట్గా ఈ డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రము అర్చిస్తుంది. చిన్న పుండు ఉన్నప్పుడు వచ్చారంటే వాళ్లకు తగిన లైఫ్ స్టైల్ చేంజెస్, అప్రాప్రియేట్ ఫుట్వేర్, కాళ్ళ రక్షలు ఎలా ఉండాలో చేసుకొని, ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే ఓన్లీ యాంటీబయాటిక్స్ ద్వారా బ్లడ్ షుగర్ మంచిగా కంట్రోల్ పెట్టుకోవడంతో చాలా వరకు మనము ఈ పుండ్లను క్యూర్ చేసుకోవచ్చు కరెక్ట్ టైంలో వచ్చినట్టయితే. కొంత పేషెంట్స్కు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్నట్టయితే వాళ్లకు డాప్లర్ స్కాన్, తర్వాత అవసరం ఉంటే యాంజియోగ్రామ్ చేసుకొని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా వివిధమైన రకాలు బైపాస్ కానివ్వండి, స్టెంట్స్ కానివ్వండి, బెలూన్ యాంజియోప్లాస్టీలు కానివ్వండి చేసుకొని ఆ పుండుకు తగినంత ఆక్సిజన్, న్యూట్రియంట్స్, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం ద్వారా ఆ పుండ్లు తొందరగా మానుతాయి. అలాగే కొంత పేషెంట్స్ గ్యాంగ్రీన్ స్టేజ్లో వచ్చారంటే అప్పుడు వాళ్లకు కొద్దిగా ఆ ఏదైతే పార్ట్ చనిపోయినట్టుండి గ్యాంగ్రీన్గా ఉంటుందో ఆ పార్ట్ తీయాల్సిన అవసరం ఉంటుంది. తీసేసి పస్సంతా క్లీన్ చేసిన తర్వాత
అప్పుడు మనము బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడు కూడా మనం పాదాలను రక్షించుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు కొంత పేషెంట్స్కు మాత్రము ఇప్పుడు కూడా పాదాలంతా పస్సు అయిపోయి అది కాళ్ళల్లో కూడా స్ప్రెడ్ అయినట్టయితే లైఫ్ మనము సేవ్ చేసుకోవటానికి ఒక్కొక్కసారి యాంపిటేషన్ అనేది చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. మధుమేహం మూలంగా పాదాలు దెబ్బతినే విషయాన్ని కొన్ని ప్రత్యేక పరీక్షల సాయంతో ముందుగానే గుర్తించవచ్చు. డాప్లర్ అనే పరీక్ష సాయంతో చీలమండలు, మోచేతి వద్ద రక్తపోటు ఎలా ఉన్నది తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. చేతుల్లోని రక్తపోటు కంటే కాళ్లలోని రక్తపోటు తక్కువగా ఉంటున్నట్లయితే దాన్ని అనుమానిత సంకేతంగా తీసుకోవాలి. తరచూ డాప్లర్ పరీక్ష చేయించుకుంటూ ఉంటే కాళ్లలో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదాన్ని సుమారు 5 నుంచి 10 ఏళ్ల ముందే పసిగట్టి తగిన నివారణ చర్యలు తీసుకోవచ్చు. షుగర్ ఉండే పేషెంట్స్లు వాళ్ళ బ్లడ్ షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది లాంగ్ స్టాండింగ్ డిజీజ్. 10-15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీ షుగరు 200, 300 అలాగే ఉన్నట్టయితే ఆల్మోస్ట్ 80-90% పేషెంట్స్కు మాత్రము డయాబెటిక్ ఫుట్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా కంట్రోల్లో ఉంచుకునే వాళ్లకు మీరు ఈ డయాబెటిక్ ఫుట్ రాకుండా చూసుకోవచ్చు. రోజు కాళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి. సోప్ వాటర్తో కడుక్కొని తర్వాత డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ను జాగ్రత్తగా అప్లై చేయాలి. పైన కింద సోల్లో కూడా అప్లై చేసుకోవాలి. అలాగే మీ పాదాలను చూసుకోవడం, ఇన్స్పెక్షన్ అంటాం, అది ఇన్స్పెక్షన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాదాల షేప్ ఎలా ఉంది, ఏదైనా క్రాక్స్ ఉన్నాయా, ఏదైనా ఎరుపు రంగు స్వెల్లింగ్ ఉందా, వేడిగా ఉందా, ఏదైనా పుండ్లు ఏర్పడ్డాయా, ఆనెలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా డిశ్చార్జ్ పస్సు ఏమైనా వస్తుందా, గ్యాంగ్రీన్ బ్లాకిష్ డిస్కలరేషన్ నలుపు రంగులో ఏదైనా చేంజ్ అయిందా అనేది మనము రోజు ఒకసారి పాదాల పైన కింద వేళ్ల మధ్యలో, చాలామంది వేళ్ల మధ్యలో చూసుకోరు, వేళ్ల మధ్యలోనే చాలా వరకు పుండ్లు స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళకి ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా అని చూసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. పాదరక్షలు కరెక్ట్గా షూస్ సైజు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాదరక్షలు వేసుకునే ముందు ఒకసారి చేతి వేసి ఏదైనా ముళ్ళులు ఉన్నాయా, గాజు పెంకులు ఉన్నాయా అని చూసుకోవాలి. ఎందుకంటే స్పర్శ ఉండదు కాబట్టి. అలాగే లోపల ఉసుకను ఏదో ఉందనుకోండి, అలాగే వేసుకునేసరికి సాయంత్రం కల్లా పుండు ఫామ్ అయిపోతుంది. ఒకసారి అది కూడా చూసుకోవాలి. అలాగే ఏ చిన్న సమస్య ఉన్నా కానీ ఇగ్నోర్ చేయకూడదు. షుగర్ ఉండే పేషెంట్స్లు ఏ చిన్న క్రాక్ వచ్చినా కానీ మీ దగ్గరలో ఉండే డయాబెటిక్ ఫుడ్ సెంటర్కి వెళ్ళేసి పరీక్ష చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మధుమేహం మూలంగా పాదాలు దెబ్బతినకుండా ఉండేందుకు కాళ్లను, పాదాలను తరచూ శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ కాసేపు పాదాలను ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటిలో ముంచి శుభ్రం చేసుకోవటం మరీ మంచిది. కాలి వేళ్ల మధ్య, అరికాళ్ల మధ్య తేమ లేకుండా చూసుకోవాలి. నైలాన్ సాక్సులు మాత్రమే వాడుకోవాలి. చెప్పులకు పాదాలకు మధ్య రాళ్లు పడకుండా చూసుకోవాలి. చెప్పుల్లో మేకులు, ముళ్ళ వంటివి ఏమైనా ఉన్నది లేనిది తరచూ పరిశీలించుకుంటూ ఉండాలి. మడమపైన ఒత్తిడి పెంచే చెప్పులు ధరించకూడదు. మధుమేహుల కోసం ప్రత్యేకంగా తయారు చేసే డయాబెటిక్ ఫుట్వేర్ వాడటం శ్రేయస్కరం. కాలిగోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి. ప్రార్థనా మందిరాలకు వెళ్ళినప్పుడు పాదాలకు చెప్పులు ఉండవు. ఇలాంటప్పుడు కొబ్బరి చిప్పలు, పెంకులు వంటివి గుచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్తలు పాదాలకు చాలా వరకు సమస్యల్ని తగ్గిస్తాయి.